ప్రభుత్వ విప్లను ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నలుగురు ఎమ్మెల్యేలను విప్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతికుమారి. ప్రభుత్వ విప్లుగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ నియామకమయ్యారు. ప్రభుత్వ విప్లను ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నలుగురు ఎమ్మెల్యేలను విప్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతికుమారి. ప్రభుత్వ విప్లుగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ నియామకమయ్యారు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ రాజు నడి తెలుసుకుందాం లైవ్ ద్వారా. రాజు, ప్రభుత్వ విప్లపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రిక. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క, మరో 10 మంది ఎమ్మెల్యేలు 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే మరో నలుగురికి ప్రభుత్వ విప్పులుగా ప్రభుత్వము కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నలుగురు కూడా మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎంపికైన వాళ్ళే. అంటే ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో కూడా సామాజిక వర్గాల వారిగా వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే కనబడుతుంది. చాలామంది మిగిలిన ఎమ్మెల్యేలు కూడా మంత్రుల వస్తాయని ఆశించారు, వారి లాబింగ్ చేస్తున్నారు. కానీ నలుగురికి ప్రభుత్వ విప్పులుగా కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీసీ సామాజిక వర్గ మున్నూరు కాపుకు సంబంధించిన నేత. అదేవిధంగా ఆలేరు నుండి ఎమ్మెల్యే గెలుపొందిన బీర్ల ఐలయ్య, ఆయన బీసీ సామాజిక వర్గ యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు గొల్లకుర్మ. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గం నుంచి చెందిన ఎస్టీ సామాజిక వర్గం చెందిన రామచంద్ర నాయక్, దాంతోపాటు అట్లూరి లక్ష్మణ్ ధర్మపురి నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎస్సీ సామాజిక వర్గం చెందిన అట్లూరి లక్ష్మణ్, ఈయన కూడా మొదటిసారిగా ఎమ్మెల్యే గెలుపొందారు. సో అయితే ప్రభుత్వం చాలా కీలకంగా వివరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు చాలా రోజుల నుంచి వెళ్ళి పార్టీలో పనిచేస్తున్నారు. అయితే విప్పులుగా పదవులు ఇవ్వడంలో కూడా చాలా కీలకంగా వివరించిందని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్గా ఉన్న నాయకులకే విప్పులుగా పదవులు వరించాయి అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు సోషల్ ఈక్వేషన్స్తో పాటు మరొక వైపు కమిట్మెంట్ ఉన్న నేతలకే విప్పులుగా పదవులు వరించాయని చూసినట్లయితే దీన్ని చూస్తే మనకు స్పష్టంగా అవుతుంది. విప్పులుగా నలుగురికి అవకాశం కల్పించింది. అందులో వీళ్ళంతా మొదటిసారిగా ఎమ్మెల్యేలైన వాళ్ళే. అయితే ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో వీళ్ళు చాలా కీలకంగా వివరించే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో సభ్యులను ఏకతాటిపైకి తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇవ్వడంలో విప్లు చాలా కీలకంగా వివరించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ప్రభుత్వం విప్ జారీ చేసినట్లయితే ఈ విప్లు చాలా కీలకంగా వివరించాల్సి ఉంటుంది. అందరి ఎమ్మెల్యేలను ఏకతాటిపై తీసుకొచ్చి సభను సవ్యంగా నిర్వహించడంలో కావచ్చు, ప్రభుత్వం సక్సెస్ అయ్యే విధంగా వివరించడంలో కూడా విప్లు చాలా కీలకంగా వివరించే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళకు ప్రోటోకాల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. క్యాబినెట్ ర్యాంకు తో వీళ్ళకు ప్రోటోకాల్ వెహికల్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ కూడా కల్పించే అవకాశం అయితే కనబడుతుంది. చాలామంది విప్పుల్లో కూడా ఒకరిద్దరు కూడా మంత్రులుగా అవకాశం కావాలని కూడా రేవంత్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది సీనియర్ నేతలు కావచ్చు, ఏఐసీసీ పెద్దలను కూడా కోరిన సందర్భం. కానీ వాళ్లకు సీనియర్లు మరికొంతమంది మిగిలి ఉన్నారు కాబట్టి వాళ్లకు మంత్రులుగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అందులో భాగంగా మొదటిసారిగా ఎంపికైన ఈ నలుగురు యువ ఎమ్మెల్యేలకు విప్పులుగా పదవులు వరించినాయి అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ప్రధానంగా అంటే ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇంప్లిమెంటేషన్ విషయంలో కావచ్చు, వీళ్ళు సీఎంకు వెన్నుదండగా ఉండి సీఎంకు అడ్వైజ్ చేయడం కావచ్చు, సీఎం సంబంధించిన కీలకంగా మాట్లాడాల్సిన అంశాల్లో ఈ విప్పులు చాలా కీలకంగా వివరించే అవకాశం ఉంటుంది. ఈ అసెంబ్లీ హాల్లో కూడా సీఎం వెనకాలే వీళ్లకు చైర్స్ కూడా అలర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా సీఎం ప్రతి మూమెంట్ కావచ్చు, ప్రతి పర్యటనలో కావచ్చు, విప్లు ప్రధానంగా వాళ్ళు సీఎంతోనే ఉండే అవకాశం ఉంటుంది. సో చాలామంది విప్ కనీసం మంత్రి పదవి రాకపోయినా విప్ అయినా వస్తుందని చాలామంది ఎమ్మెల్యేలు భావించారు. కానీ అనూహ్యంగా ఒక నలుగురికి కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారికి విప్ పదవులు వరించాయి. సో వీటిపైన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, కొంతమంది అయితే చాలా వరకు ఇతర పదవులపై కూడా
ప్రయత్నాలు మొదలుపెట్టిన సందర్భం అయితే కడుతుంది. సో మొత్తానికైతే నలుగురు విప్పులతో పాటు మరొక చీఫ్ విప్ కూడా ఇంకొక పర్సన్ కూడా కీలకమైన నాయకుడు కూడా చీఫ్ విప్ ఇచ్చే అవకాశం అయితే కూడా ఉంటుంది. ఒక సీనియర్ గతంలో చేసిన అనుభవం ఉన్న నేతకే చీఫ్ విప్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఇటు పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు చర్చ జరుగుతుంది. చంద్రిక.